సోదరులు మాట్లాడినప్పుడల్లా కులం గుర్తింపు సమస్య ప్రస్తావన తెచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇది నాకు కూడా జరిగింది. స్కూల్లో చదివేటప్పుడు సహజంగా అప్పుడు నీ పేరేంది, నీ కులం ఏంది అని అన్నప్పుడు నా పేరు పలానా, నా కులం పెరిక అంటే, పెరికనా, మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, మీ కుల వృత్తి ఏంది అని అంటే ఎంతసేపు మేము పెరిక అన్నా కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేకుండా, గుర్తించేటటువంటి పరిస్థితి లేకుండా నాకు అనేక సందర్భాల్లో అనిపిస్తుండే. సహజంగా ఏ కులం పేరు చెప్పినా మీది ఫలానా కులమా అని గొప్పగా తల ఊరించేటటువంటి వాళ్ళు మా కులం పేరు చెప్తేనే ఎందుకు, అసలు ఈ కులానికి గుర్తింపు ఎందుకు లేదు అని అనేక సందర్భాల్లో ఆలోచన వస్తుండే. తర్వాత నేను హైదరాబాద్ ఒకసారి వచ్చినప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి పెరక హాస్టల్ బోర్డుని చూసిన తర్వాత ఇది మా కులానికి సంబంధించినటువంటి హాస్టలేనా, దాని తర్వాత అబిడ్స్కి వచ్చిన తర్వాత ఒకటి పాయల్ ఫుట్వేర్ అని ఉండే. ఇక అక్కడేమో పెరక హాస్టల్ బోర్డు కనిపించింది, ఇక్కడ పాయల్ ఫుట్వేర్ కనిపించింది. నాకు అనిపించింది ఆ హాస్టల్ మాదే అయినప్పుడు ఈ పాయల్ ఫుట్వేర్ ఈ దుకాణం కూడా మాదే ఉండొచ్చు అని నాకు అనుమానం వచ్చింది. సరే, హాస్టల్ మనదైంది, పాయల్ ఫుట్వేర్ వచ్చింది. కానీ ఈ సందర్భంగా ఆ ఖైరతాబాద్ చౌరస్తాలో ఎంత గొప్పగా ఆలోచించి ఆ రోజు ఈ సమాజానికి విద్య కావాలి, ఈ సమాజానికి విద్య ఇస్తే తప్ప ఈ కులం ముందుకు పోయేటటువంటి అవకాశం లేదని గొప్పగా ఆలోచించి అంత గొప్ప నిర్మాణం చేపట్టి ఈరోజు వేలాది మందికి విద్యనిచ్చినటువంటి ఆ యొక్క పెద్దలకు ఈ వేదిక నుండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో పోటీతత్వం తప్పకుండా ఉండాల్సిందే. నేను అనేక సందర్భాల్లో ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా రాజకీయ జీవితం స్థానిక సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో చర్చ జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాలలో ఆ కుల సంఖ్య ఎంత అనేది ప్రామాణికం తీసుకొని టికెట్లు నిర్ణయించేటటువంటి పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాల్లో అనిపిస్తుంది, ఎప్పుడైతే కులం సంఖ్య గురించి ప్రతి విషయంలో ఆలోచించి అడిగేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనం ఏది కూడా సాధించడం చాలా కష్టమవుతుంది. మాట్లాడుతూ మాది చిన్న కులం, కులం అనేది ఏది చిన్నగా ఉండదు, కులం అనేది ఏది చిన్నగా ఉండదు, సంఖ్య తక్కువ ఉంటుండొచ్చు. సంఖ్య తక్కువ ఉన్నంత మాత్రాన కులం చిన్నది కాదు. మొదటిసారి పోటీ చేసి ఉప ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజు విశ్లేషకులు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నా దగ్గరకు వచ్చి కొందరు మాట్లాడుతుండే, అన్నా అంతో ఇంతో కష్టపడి రాజకీయాలలోకి వచ్చినావు, కానీ నలుగురు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే మాకు కూడా భయం వేస్తున్నది. సరే, మొదటిసారి పోటీ చేసినాం, ఓడిపోయినాం, రెండవసారి ఇంకేదైనా పోటీ చేయకుండా ఇంకేదైనా పని చూసుకుంటే బాగుంటుందేమని కొందరు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మనం చేసేటటువంటి పని, మనకు ఉన్నటువంటి సరి అయినటువంటి ఆలోచన విధానాన్ని ధైర్యంతో ముందుకు పోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని రెండవసారి శాసనసభ్యునిగా పోటీ చేసిన. రెండవసారి కూడా తక్కువ ఓట్లతోని ఓటమి పాలైన. ఆ రోజు బహుశా హైదరాబాద్ నుంచి మన కుల బాంధవులు కూడా ఆసారి పోటీ చేసినప్పుడు ఆదిలాబాద్కి వచ్చి మేము ఉన్నాము నీకు అండగా అని వాళ్ళకు తోచినంత చేదోడు వాదోడుగా కొంత సాయం చేసి కూడా ఆదిలాబాద్కి వచ్చారు. ఆ రెండవసారి పోటీ చేసినటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినా. ఇక మూడవసారి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. మళ్ళీ చాలామంది వచ్చారు. నీకు అయినా ఇంకోసారి చెప్తున్నాం, అర్థం చేసుకో, ఈ రాజకీయాలంతా ఈజీ కాదు, ఎక్కువ కులం ఉన్నటువంటి మాకే సాధ్యమైతే లేదు, ఎక్కడా సరిపోని మీ సంఖ్యతో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసలు ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు అని రకరకాల
విమర్శలు చేసి రకరకాలుగా నన్ను నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే మూడవసారి కూడా పోటీ చేసిన. మూడవసారి కూడా ఓటమి పాలైన తక్కువ ఓట్లతో. ఇక మూడోసారి ఓటమి పాలైన తర్వాత నాకు రెండవసారి మూడవసారి చెప్పిన వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇక ఈసారి మనం చెప్పే పనే లేదు, ఖచ్చితంగా రాజకీయాల నుంచి దూరం అయిపోతాడు, ఏదో పని చేసుకుంటాడు అనుకున్నారు. కానీ నాలుగవసారి కూడా ఈరోజు వారు స్వర్గస్థులు, వారి భూమి మీద లేరు. ఆయన చెప్పినటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ధైర్యంతో బోడకుంట మారుతి అని ఆదిలాబాద్, మేము చిన్నగా విద్యార్థి దశలో మేము ఉన్నప్పుడు ఆయన మాకు ఇచ్చినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ కొన్ని ధైర్యం తెప్పించిన మాటల్ని గుర్తు చేసుకొని నాలుగవసారి పోటీ చేసిన తర్వాత ఈరోజు శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడేటటువంటి అవకాశం వచ్చింది. నేను ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే ఈ కుల సంఘానికే ప్రతినిధులం కావచ్చు, కానీ ఈ సమాజం అంతా కూడా గొప్పగా మనల్ని గుర్తించే విధంగా మన పనితనం ఉండాలి. ఈ సమాజం కొరకు పనిచేస్తున్నప్పుడు పక్క సమాజం కూడా మన గురించి గొప్పగా ఆలోచించేటటువంటి పరిస్థితులు కలగాలి. మరి ఎదుటి వాళ్ళు మన గురించి గొప్పగా ఆలోచించాలంటే మన నడవడిక, మనం చేసేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈటెల రాజేందర్ గారు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు 2 రోజులు నా ఇంట్లో ఉండే. నన్ను అడిగింది, తమ్మి ఏంటిది ఈడ కుల సమీకరణాల పరిస్థితి ఏంటిది అని చెప్పిండు. అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు తను కూడా ఒక మాట అన్నాడు, మరి నీకు ఈ పార్టీలో ఇంత సీనియారిటీ ఉన్నది కదా, ఏదన్నా నామినేట్ పోస్ట్కి ఏదన్నా ప్రయత్నం చేసుకుంటే కుదరదా మరి అంటే ఆయన కూడా నమ్మకం లేకుండే. నేను చెప్పినా, అన్నా నీ కార్యక్రమం చేసుకొని పోయిన తర్వాత నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, 3 నెలల తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను కూడా ఇక్కడికి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో కలుద్దామని చెప్పిన. ఆయన కిందికి వెళ్ళి మీద దాకా చూసిండు రాజేందర్ అన్న. నా మీద చాలా ప్రేమ తనకు లేదు, నేను అట్లా ఏమనుకోకు, చాలా కష్టపడి ఏదో కొంత డబ్బు సంపాదించడం అని తెలిసింది కాబట్టి ఉన్న డబ్బు అంతా కూడా పోతుందేమన్న ఒక బాధతోని మాట్లాడుతున్నా తమ్మి అని అన్నాడు. నేను ఈ 4 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే ఈ సమాజంలో కష్టపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈ సమాజంలో గొప్పగా ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ కేవలం మన కుల సంఘ సభ్యులే కాకుండా మిగతా సమాజం కూడా మన వ్యవహార శైలిని చూసి గర్వపడేటట్టు మనమంతా కూడా కష్టపడి పని చేయాల్సినట్టు అవసరం ఉంది. విజయ్ కుమార్ అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పిఆర్ఓగా ఉన్నారు అని తెలిసిన తర్వాత నేను అనేక సందర్భాల్లో అనుకుంటుంటే ఏదైనా కొంత ఇబ్బంది వస్తే మా అన్న అక్కడ ఉన్నాడు కదా, ఏదన్నా చెప్పొచ్చు, సహాయం తీసుకోవచ్చు అని. ఏ రోజు అవకాశం రాలేదు, అవసరం రాలేదు. చివరికి నేను ఆదిలాబాద్ నుంచి రైతులందరినీ తీసుకొని ఒక రైతు సమస్యల మీద అసెంబ్లీ ముట్టడికి వచ్చిన. నేను అసెంబ్లీ ముట్టడికి వచ్చిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి చీఫ్ మార్షల్ కరుణాకర్ గారు నాకు తెలియదు. అక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా జిల్లా స్థాయిలో అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అయితే లేదు, రైతులు పడుతున్నటువంటి బాధ ఈ రాష్ట్ర రాజధానికి తెలవాలన్నటువంటి ఆలోచనతోని కొన్ని వందల మందిని ఇంటెలిజెన్స్కి కూడా సమాచారం లేకుండా రాష్ట్ర శాసనసభ గేట్ల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పోలీసు ఒత్తిడి, నూకుడు, ఇక లాఠీ చార్జ్ చేసేటటువంటి పరిస్థితి, ఒత్తిడి, ఒక అలజడి. తను నన్ను చూస్తున్నాడు, డ్యూటీలో తనున్నాడు, నేను తనని గుర్తుపట్టా. కానీ మెల్లంగా వేరే వాళ్ళతో కొన్ని చెవులో చెప్పాల్సిన మాటలు చెప్పి పంపిండు. దాని కారణంగా కొన్ని వందల మంది రైతుల మీద కేసు అయ్యేటటువంటి అవకాశం ఆ రోజు ఉండే. నాకు తర్వాత తెలిసింది కరుణాకరణ గురించి. నేను అనుకున్న ఆ రోజు బయట కలవలేకపోయినా, మాట్లాడలేకపోయినా, కానీ ఈ 4వసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా కదా,
నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో కరుణాకర్ అన్నను కలవాలా, మరి ఆ రోజు తను తప్పకుండా చీఫ్ మార్షల్గా ఉంటాడని చెప్పిన తర్వాత కరుణాకర్ అన్న నేను ప్రమాణ స్వీకారం చేయకన్నా ముందే పోయి అక్కడ అసెంబ్లీలో కలిసే ప్రయత్నం చేసిన. అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కుల సంఘానికి ప్రాతినిధ్యం వహించినంత మాత్రాన మిగతా కులాలకు మనకు సంబంధం లేదనే విధంగా మన వ్యవహార శైలి ఎక్కడ కూడా ఉండేటటువంటి అవకాశం రావద్దు. మన ఆలోచన అంతా కూడా ఈ సమాజం బాగుండాలని ఆలోచిస్తున్నాం. చదువు లేనటువంటి మన సమాజానికి గొప్పగా చదువు రావాలని ఆలోచిస్తున్నాం. అనాదిగా గుర్తింపు లేనటువంటి మన సమాజానికి గుర్తింపు రావాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి చిన్న చిన్న విషయాలలో అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసుకొని మిగతా సమాజం మన దృష్టి చూసే విధంగా ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా మనమంతా కూడా కలిసికట్టుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా పెద్దలు కోకాపేటలో 2 ఎకరాలు తీసుకున్నటువంటి తీరు వాళ్ళు ఆ రోజు మామూలు కష్టం కాదు. ఈరోజు 2 ఎకరాల భూమి అలాట్మెంట్ అయింది. 5 అంతస్తుల స్లాబ్ కూడా దాంట్లో వేసినారు. అదేదో ఆషామాషిగా జరిగినటువంటి వ్యవహారం ఏం కాదు. కాబట్టి మీరు అంతా కూడా కష్టపడ్డ కారణంగా, ఇంత గొప్పగా మీరు ఆలోచిస్తున్నటువంటి కారణంగా ఈ యొక్క మన కులంలో అందరికీ చదువునిచ్చేటటువంటి ఈ యొక్క హాస్టల్ నిర్మాణానికి ఇది 3వ హాస్టల్ అనుకుంటా బహుశా రాష్ట్రంలో. ఇంత గొప్పగా మీరు ఆలోచన చేసినందుకు మనస్ఫూర్తిగా నా తరపు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి విజయ్ కుమార్ గారు అనేకమైనటువంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో కానీ, లేదా ప్రభుత్వంతో పోరాటం చేసేటటువంటి విషయంలో కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీరయ్య గారు ఉన్నారు, కానీ ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మేము ఇద్దరం ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. మేము సానుకూలంగా కొంత దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ అనేక సందర్భాల్లో ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా మేము పోరాటాలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, కొన్ని సందర్భాలలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నేను ఒకే పార్టీలో పనిచేసిన కారణంగా ఆయన కూడా పాపం నేను బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వారం 10 రోజులు ఆదిలాబాద్లో ఉండే. మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి వారం 10 రోజులు ఆయన ఆదిలాబాద్లో ఉండే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని వేసిన కారణంగా ఒక 10-12 రోజులు అక్కడ పనిచేసిండు. మనకు కావాల్సినటువంటి విషయాల మీద వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ పెరక సమాజానికే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు పడుతున్నటువంటి బాధలు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నిన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, రేపు ఇంకే పార్టీ అధికారంలోకి వస్తుందో తర్వాత విషయం. ప్రభుత్వాలు ఏవైనా బీసీల తరపున వేదిక ఏదైనా కావచ్చు. ఈరోజు బీసీల తరపున అందరం కూడా కలిసికట్టుగా చాలా విషయాలలో కొంత ఒక ప్రణాళికతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ భవన్ల కేటాయింపు గురించి, బడ్జెట్ల గురించి నేను పోయినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వాన్ని అడిగిన. కాబట్టి మిగతా విషయాల జోలికి నేను వెళ్లకుండా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో వచ్చేటటువంటి శాసనసభ సమావేశాలు కావచ్చు, అవసరమైతే సంబంధిత శాఖ మంత్రులతో ప్రత్యేకంగా వారితో నేను అపాయింట్మెంట్ తీసుకొని ప్రతినిధి బృందంగా మీరు ఒక 4-5 వస్తే నేను తప్పకుండా మన భవనానికి ఏదైతే ఆ యొక్క శాంక్షన్ ఇచ్చినటువంటి అమౌంట్ గురించి చెప్పినో నేను ఇదివరకే నేను కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన. కానీ ఒక సంఘానికి ఇచ్చిన తర్వాత మిగతా సంఘాల ఒత్తిడి వస్తుంది నాకని ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిండు. కానీ నేను దానికి ఇంకో ఆల్టర్నేట్ దారి కూడా చూసి ఏది నేను నా వంతుగా చేయగలిగితే ఆ విషయం మీద చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ, మీ అందరినీ కలిసేటటువంటి భాగ్యం కల్పించినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నేను ఇంకా కూడా సాయంత్రం దాకా మీతోనే ఉండాలని నాకు అనిపిస్తున్నది. కానీ నాకు ఆదిలాబాద్లో 6:30-7 గంటలకు వేరే కార్యక్రమం పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా నేను ఆదిలాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. నాకు రాష్ట్ర రాజధాని ఆదిలాబాద్ నుంచి 320 కిలోమీటర్లు, దాదాపు 5-6 గంటలు ప్రయాణం చేస్తే కానీ నేను ఆదిలాబాద్ పోయేటటువంటి పరిస్థితి ఉండదు. మరొక్కసారి నేను ప్రత్యేకంగా ఆదిలాబాద్లో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆదిలాబాద్కు ఆహ్వానిస్తా. మీరంతా కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని మరొక్కసారి సంఘానికి ఇంత గొప్పగా శ్రమకు
శ్రమ చేసి అదేవిధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇంత గొప్పగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా విద్య మీద తీసుకుంటున్నటువంటి దానికి నా తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శంకర్ అన్న. ఇవాళ మీరు